ఈరోజు నేను చూపించే ఈ ప్రోటీన్ దోశ రెసిపీ దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ఈ పాటికి అందరికి అర్థమైపోయి ఉంటుంది నేను చేసేది పెసరట్టు. ఆల్రెడీ నేను పెసరట్టు ఇంకో వర్షన్ ఛానల్లో అప్లోడ్ చేశాను. దాన్ని ఈ వీడియోకి లింక్ ఇస్తాను. ఫస్ట్ అయితే నేను తీసుకున్న గ్లాస్లో ఒక 2 గ్లాసులు పెసలు తీసుకొని బాగా కడుక్కొని ఒక 5 hours నానబెట్టాను. ఆ నానబెట్టిన పెసల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పెసలు వేయండి. ఆ తర్వాత కొంచెం జీలకర్ర, 3 పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చి, అలాగే కొంచెం అల్లం కూడా వేయండి. ఇంకో కీ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆనియన్ ని ఇలా హాఫ్ కట్ చేసేసుకోండి. పెసరట్టు చాలా చాలా టేస్టీ ఉంటుంది. అండ్ వేసిన తర్వాత కొంచెం వాటర్ ఫిల్ చేసుకొని మిక్సీకి వేసేయండి. మిక్సీకి వేసిన బ్యాటర్ లో కొంచెం సాల్ట్ కలుపుకుంటే మన పెసరట్టు బ్యాటర్ రెడీ అయిపోతుంది. దీన్ని ప్లెయిన్ గా వేసుకుంటాము. మేము మోస్ట్లీ ఎక్కువ ఎలా చేస్తామంటే క్యారెట్, ఆనియన్స్ వేసుకుంటాము. అండ్ నిన్న మా హస్బెండ్ పన్నీర్ కూడా యాడ్ చేస్తారు. అది కూడా చాలా బాగుంది. అండ్ పెసరట్టు ఉప్మా చాలా ఫేమస్, మనందరికి తెలిసిందే కదా, అలా కూడా తినొచ్చు. ఈ దోశ రెసిపీని అందరూ ట్రై చేసి ఎలా ఉందో నాతో చెప్పండి.